సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాము. భాష్యం స్కూల్ అధినేత చైర్మన్ అయిన రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి విద్యార్థి కూడా భాష్యం స్కూల్ నే ఎన్నుకుంటున్నారు. అలాగే వారి తల్లిదండ్రులు కూడా మాకు భాష్యం స్కూల్ కావాలి అంటే దాంట్లో ఎల్కేజీ నుంచి కూడా చదివిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్తమ విద్యను అభ్యసించి ఎన్నో ఉద్యోగ అవకాశాల్లో దేశ విదేశాల్లో కూడా వారు జాబులు చేస్తున్నారు. ఇప్పుడు మనకి ప్రస్తుతం రామకృష్ణ గారు ఉన్నారు, చైర్మన్ గారు. వారిని అడిగి తెలుస్తుంది. సార్, మీరు విద్యా సంస్థల్లో కూడా మంచి ఉన్నత స్థాన ప్రమాణాలు కూడా పాటిస్తున్నారు. అలాగే ప్రతి విద్యార్థి కూడా మీ దగ్గరే చదువుకోవాలని కూడా పేరెంట్స్ కోరుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా మనం స్కూల్ పెట్టిన దగ్గర నుండి స్టూడెంట్ ఓరియంటేషన్ తో, అంటే పేరెంట్స్ ఏమేమి కళ్ళగంటున్నారో, స్టూడెంట్ దగ్గర ఉన్న ఎబిలిటీ ఏంటి, వాళ్ళకి ఏం అవసరం అనేది మన స్టాఫ్ గుర్తించి వాళ్ళందరినీ వాళ్ళ కళలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే భాష్య విద్యా సంస్థల ముఖ్య ఉద్దేశం. మరి వాళ్ళని ఫస్ట్ తీసుకునేటప్పుడే వాళ్ళకి ఎలా ఉన్నారు, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళని ఎవ్రీ మంత్ వాళ్ళ గ్రోత్ ఎంత ఉంది, ఇవన్నీ పర్సనల్ కేర్ తీసుకొని చేయడం వల్ల పేరెంట్స్ కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యి భాష్యంలో జాయిన్ చేస్తే మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ ఎటువంటి డోకా ఉండదు, వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు జాయిన్ చేస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా స్టాఫ్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఆ స్టూడెంట్ ఓరియంటేషన్ తో కష్టపడి పనిచేస్తున్నారు. అదే ముఖ్య కారణం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా మీ విద్యా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాల్లో ఉన్నాయి. తెలంగాణ మాత్రం ఒక హైదరాబాద్ సిటీ మాత్రమే ఉన్నాయి. మొత్తం 162 బ్రాంచెస్ ఉన్నాయి. 1,72,000 స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎల్కేజీ నుంచి ఇప్పుడు డిగ్రీ ఉంది. అలాగే బీటెక్ లో కూడా ఇప్పుడు ఉన్నత ప్రమాణాలకు వెళ్తున్నారు. అలాగే మీ నుంచి ఎంతమంది వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూలో వాటిలో సెలెక్ట్ అవుతుంది? సాధారణంగా మేము 10th క్లాస్ వరకు అందరం తీసుకొని ఇంటర్మీడియట్ మాత్రం కొంతమందికి మాత్రమే ప్రవేశం కల్పించగలుగుతున్నాము. వాళ్ళల్లో ఐఐటి ఓరియంటేషన్, నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ మాత్రం తీసుకుంటాం. తీసుకున్న మెంబర్స్ మొత్తంలో మినిమం 72% మెంబర్స్ సీట్ గెట్టింగ్ పొజిషన్ లో ఉంటున్నారు. ఇంకా ఫ్యూచర్ లో మీరు విద్యార్థులకు ఎటువంటి సందేశం ఇవ్వవచ్చు అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితి కోవిడ్ తర్వాత అంతా కూడా క్రైసిస్ ఉండటంలో చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు కలుగుతుంది. దానికి మీరు ఇచ్చి వాళ్ళకి మోటివేషన్ స్పిరిట్ ఏంటి విద్యార్థులు? ఉద్దేశంతోనే ఈ రోజు భీమవరంలో మరి మోటివేషన్ క్లాస్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, అదే విధంగా మెంటల్ గా ఎంత స్టేబుల్ గా ఉండాలో ఫిజికల్ గా కూడా అంత స్ట్రాంగ్ గా ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఫిజికల్ ఎక్సర్సైజ్లు కూడా చేయాలి. మరి వాటన్నిటికి కూడా మేము సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం సాధ్యమైనంత వరకు. మరి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరిలో కూడా ఫిజికల్ గా కూడా ఫిట్ చేసి మరి ఎటువంటి స్ట్రెస్ లేకుండా చక్కగా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేలాగా మేము తయారు చేయడం కోసమే ఈ మోటివేషన్ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఈ మోటివేషన్ క్లాసెస్ ద్వారా పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని ఎటువంటి భయం లేకుండా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారని చెప్పి మా ఉద్దేశం. మీ భాష్యం స్కూల్ తరఫున ఎటువంటి మోటివేషన్ అంటే సేవా కార్యక్రమాలు కూడా ఏ విధంగా ముందు చేయగలుగుతున్నారు అంటే కొంతమంది స్టూడెంట్స్ చాలా వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది, కానీ వారికి ఉన్న ఇన్కమ్ సోర్సెస్ తో మీ దాంట్లో కొంతవరకు ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి మీ నుంచి ఎటువంటి సహకారం అందిస్తారు? అలా అని మేమేమీ ఫీల్ అవ్వట్లేదు. ఎవరైనా సరే ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది అని తెలిస్తే వాళ్ళు ఎంత కట్టగలరో అంతే కట్టించుకొని మరి వాళ్ళకి కన్సెషన్ కావాలంటే కన్సెషన్ ఇచ్చి, స్టూడెంట్ మనకి ఇక్కడ ఫీజు ముఖ్యం కాదు, స్టూడెంట్ డెవలప్మెంటే ముఖ్యం అనే ఉద్దేశంతో మా స్టాఫ్ అందరూ కూడా అదే విధంగా మోటివేట్ చేస్తారు. చాలా మందికి మరి పేరెంట్స్ సహకారంతో కానీ ఇవ్వడం కానివ్వండి, చాలా మందికి మేము స్కాలర్షిప్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మరి అట్లాగే ఏమైనా పేద పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా హైయర్ ఎడ్యుకేషన్ కూడా పంపించే విధంగా మా దగ్గర భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఫామ్ చేసి మన విజయవాడలో కానివ్వండి, ఖమ్మంలో కానివ్వండి ఫ్లడ్స్ వచ్చినాయి, మొత్తం వరదలు కానీ మొత్తం విపరీతమైన బీభత్సం జరిగింది. అప్పుడు మా స్టూడెంట్స్ కి అనౌన్స్ చేయడం జరిగింది, మన అందరం ఎటువంటి విపత్తులు వచ్చినా సరే సహాయం చేస్తూ ఉంటాం కాబట్టి దీన్ని కూడా చేద్దామనేసరికి స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, స్టాఫ్, మేనేజ్మెంట్ తరఫున మొత్తం ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఫ్లడ్స్ కి 4 crores ఇవ్వడం జరిగింది. అట్లాగే తెలంగాణలో కూడా ఖమ్మం జిల్లాలో వచ్చిన సందర్భంగా అక్కడ స్టూడెంట్స్ ని, పేరెంట్స్ ని గ్యాదర్ చేసి మా స్టాఫ్ మేము అందరం కలిసి 1,25 lakhs అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే కాదు, ఎటువంటి విపత్తు వచ్చినా సరే మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ బాగా రెస్పాండ్ అవుతారు. అది మొదటి నుంచి భాష్యంలో నేర్పుతూ ఉంటాం మనం అందరు స్టూడెంట్స్ కూడా. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సహాయం చేసే గుణం అలవాటు చేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. దానివల్లే ఈ ఫండ్స్ అన్ని కూడా ఇవ్వగలుగుతున్నాం.
అలాగే ఇప్పుడు ఉన్న విద్యా విధానంలో చాలా నెంబర్ ఆఫ్ స్కూల్స్ వచ్చేస్తున్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చాలా. వాటికి పోటీగా మీది ఏ విధంగా ముందుకు వెళ్తుంది? మాకు పోటీ అనే ఉద్దేశం అక్కడే లేదండి. మాకు ఒకరితో పోటీ కాదు, ఒకరు మాకు పోటీ కాదు. మేము ఎప్పుడు కూడా స్టూడెంట్ ఓరియంటేషన్ తో ఉంటాం, కానీ పోటీ తత్వం అనేది చూడం. మేము మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్ కి ఎంతవరకు మనం న్యాయం చేయగలిగాం, అంటే సబ్జెక్ట్ ఎంత ఇవ్వగలిగాము, ఫిజికల్ గా ఎంత ఫిట్ చేయగలిగాము, వాళ్ళ సైకలాజికల్ గా ఎంత ఇంప్రూవ్ చేయగలిగాము, ఈ ఉద్దేశంతోనే మేము ఉంటాం. కానీ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలి అనే ఆలోచన ఎప్పటికీ లేదు. వాళ్ళు ఎప్పటికైనా సరే స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి, పేరెంట్ సాటిస్ఫై అవ్వాలి, ఇదే మా స్లోగన్. భాషన్ స్కూల్ అధినేత చైర్మన్ రామకృష్ణ గారు తెలియజేస్తున్నట్టు ప్రతి విద్యార్థి కూడా తన స్కిల్స్ ని డెవలప్ చేసే విధంగా మేము ప్రతి ఒక్కరిని కూడా ఎటువంటి స్ట్రెస్ లేకుండా వాళ్ళని మోటివేషన్ స్పిరిట్ తో ముందుకు తీసుకెళ్తున్నామని, తమ దగ్గర విద్యార్థులు అందరూ కూడా ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు కూడా వెళ్ళి పరిస్థితులు, అలాగే ఉన్నత విద్యలను అభ్యసించి అలాగే మంచి మంచి జాబులు దేశ విదేశాల్లో కూడా సాధించడం మాకు చాలా సంతోషదాయకంగా ఉందని మేము ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోనే ఫీజులు అయ్యి కలుగజేస్తున్నామని తెలియజేస్తున్నాం.